నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సామాజిక సేవలో 30 వసంతాలు పూర్తి చేసుకున్న బడ్స్ చాగలమరిలో అభాగ్యుల మధ్య ఘనంగా వేడుకలు అసత్య ప్రచారం తగదన్న హోలగుంద తహసీల్దార్ పట్టాదారు పాసు పుస్తకాలపై సంప్రదించాలని వినతి బాపట్లలో ఘనంగా గురజాడ వర్ధంతి నివాళులర్పించిన నిర్వాహకులు వరదల ధాటికి దెబ్బతిన్న జామ తోట విలవిలలాడుతున్న సిద్ధవటం రైతన్న ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు గంటా అంజిబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు బాపట్ల ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది, పార్టీ నాయకులు చింతా బాబురావు, గడ్డం ఇషాక్, దోనపుడి రవి, శీలం సాగర్ పాల్గొన్నారు. వరంగల్లో క్రికెట్ బెట్టింగ్ బుకింగ్ వరంగల్లో క్రికెట్ బెట్టింగ్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2,05,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకులకు చెందిన పాస్ పుస్తకాలు, ఏటీఎం కార్డులు, చెక్ పుస్తకాలను కూడా సీజ్ చేశారు. దాదాపు 3 నెలల నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ద్వారా భారీ ఎత్తున డబ్బు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సెప్టెంబర్ వానల ధాటికి పంటలు దెబ్బతిన్న పొలాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఈ విషయాన్ని కడప జిల్లా సిద్ధవటం మండల వ్యవసాయ అధికారి పద్మావతి తెలియజేశారు. వీఆర్ఓ, రైతు భరోసా సిబ్బంది ప్రతి గ్రామంలోనూ పర్యటించి నివేదిక తయారు చేస్తున్నారని చెప్పారు. అలాగే చామంతి, అరటి, పసుపు, దోస, బొప్పాయి పంటలు కూడా అప్పట్లో దెబ్బతిన్నాయని, త్వరలో నివేదికలు అందుతాయని తెలిపారు. నా పేరు పద్మావతి. నేను మండల వ్యవసాయ అధికారి సిద్ధవటంలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ నవంబర్లో కురిసిన వర్షాల వలన చాలా వరకు పంటలు కోత దశలో ఉన్న పంటలన్నీ కొంచెం డ్యామేజ్ కావడం జరిగింది. అది మేము ప్రభుత్వానికి ప్రిలిమినరీ డ్యామేజ్ రిపోర్టు వరి పంట మీద అలాగే ఉద్యాన పంటల మీద పంపించడం జరిగింది.
ప్రస్తుతానికి ఎన్యూమరేషన్ అనేది జరుగుతూ ఉంది. ప్రతి ఫీల్డ్కి ఆ కన్సల్ట్ ఎవరైతే ఆ విలేజ్కి విఆర్ఓ ఉంటాడో ఆ విఆర్ఓ ప్లస్ రైతు భరోసా కేంద్రంలో ఉండే స్టాఫ్ కలిసి ప్రతి పొలము తిరిగి ఎన్యూమరేషన్ రిపోర్టు తయారు చేస్తున్నారు. బహుశా ఒక 550 ఎకరాల వరకు మనకు వరి పంట నష్టం జరిగినట్లు, అలాగే ఒక 20 ఎకరాల వేరుశనగ పంటము, అలాగే బనానా, అరటి, పసుపు, చామంతి, దోస లాంటి పంటలన్నీ కూడా డ్యామేజ్ జరిగింది. ఈ జరిగిన ప్రతి ఒక్క రైతు ప్రకారము మేము త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాము. అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో కొంచెము కడపాయపల్లి ఇట్లా ప్రాంతాలలో కొంత భూమి కూడా కోతకు గురైంది. ఆ కోతకు ఉండే వివరాలను కూడా మేము సమీకరించి అది కూడా మేము ప్రభుత్వానికి నివేదించి వాళ్ళకి తగిన న్యాయం కూడా చేయాలనే పద్ధతిలో దాన్ని సర్వే చేస్తున్నామని తెలియజేస్తున్నాము. కడప జిల్లా సిద్ధవటం నివాసి గంగయ్య ఇల్లు వర్షాల కారణంగా ఒక్కసారిగా కుప్పకూలింది. భయభ్రాంతులకు గురైన దంపతులు కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి చేయూతనిచ్చారు. అయితే వారు తమ ఇంటిలో కట్టి ఉంచిన మేకలకు గాయాలయ్యాయి. తాము అత్యంత పేదలమని అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. వచ్చేసి ఆ ఇంట్లో అన్ని సామాన్లు మేము పోయి చేసుకుంటాను. ఇంకా వాన పడేదలకి 20 పడేదలకి పరిగెత్తుకుంటూ వచ్చినాం. గడ్డకు అన్నీ కూలిపోయినాయి సార్. అదంతా మబ్బులో పడిపోయింది సార్. గడ్డకు వచ్చేసినాము. అందరూ వచ్చి వెళ్ళేసినారు గడ్డకు. ఇప్పుడే గడ్డకు వచ్చేసినాము. మీరు సాయం చేయండి సార్. మేము ఇబ్బందిలో ఉన్నాము, బీదలము. ఏమి పంప ఏం లేదు, ఎరబడిపోయింది. అదంటేనే సంసారం ఉన్నాము. ఇప్పుడు ఎరబడింది, చాలా ఇబ్బందిగా ఉన్నాము. మా పరిస్థితి ఎట్టా? ఇల్లు పడిపోయింది వాస్తవమే. అందరం వచ్చి వెళ్ళేసినాం ఇంట్లో నుంచి. చాలా ఇబ్బంది సార్. బీదోళ్ళే సార్. పట్టాదారు పాసు పుస్తకాలపై అసత్య ప్రచారం తగదని హోలగుంద తహసీల్దార్ శేషు చెప్పారు. ఏమైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించాలన్నారు. సర్వే నెంబర్ 377.303 జూరు భూమి మల్లన్నగౌడ్ పేరుపై పట్టాదారు పాసు పుస్తకం ఉందన్నారు. 377వ సర్వే నెంబర్పై కొంతమంది అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు. బ్రిటిష్ కాలం నాటి ఆర్ఎస్ఆర్ ను తారుమారు చేశారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 77 సర్వే నెంబరు, తొలగుంద మండలము, గ్రామము, 3 ఎకరాల 30 సెంట్లు. ఇది వచ్చేసి పట్టా భూమి. ఇది పంపన్న గౌడు వాళ్ళ తండ్రి పేరు అయినటువంటి సిద్ధ మల్లన్న గౌడు పేరు మీద ఉంది. సిద్ధ మల్లన్న గౌడు వాళ్ళ పేరు మీద ఇప్పటికీ ఒక 40 ఏళ్ల నుంచి ఉంది. ఇది పట్టా భూమి, వాళ్ళ అనుభవంలోనే ఉంది. ఇది వంశపారంపర్యంగా వాళ్ళకు చెందిన ఆస్తి. ఇది రికార్డులో కూడా గవర్నమెంట్ వెట్ అంటే మామూలుగా ఇది పట్టా భూమి అని అర్థం అన్నమాట. 13వ కాలంలో ఎలాంటిది లేదు. అంటే నీకు బంజర్ అని కానీ, శ్మశానం అని కానీ, దేవాలయ భూమి అని కానీ, ఈనాం అని కానీ ఎలాంటిదే కానీ లేదు. పక్కా పట్టా ల్యాండ్. 13వ కాలంలో ఎలాంటి సైటేషన్స్ లేవు. అంటే దానిలకు వేరే బంజరు, శ్మశానము, ఇట్లా ధర్మతోపుకు గాను అట్లాంటి పేర్లు ఉంటాయన్నమాట. అవి లేవు. రిమార్క్స్ కరెక్ట్. రిమార్క్స్ కాలంలో అవి పట్టా ల్యాండే అనమాట. రిమార్క్స్ కాలంలో ఏవే కానీ లేకపోతే పట్టా ల్యాండ్ అని అర్థం అనమాట. 40 సంవత్సరాల నుంచి 40 వాళ్ళదే 100 ఏళ్ల నుంచి. మామూలుగా 377, 330 మాత్రం చెప్పారు. అదొకటే ఆయన మెయిన్ కంటెన్షన్. ఎవరు మనకు గడిగ బసవ మెయిన్ అదొకటే. అది ఆయన ఏమంటున్నా అంటే దేవాలయాల భూమి, ఈనాం భూమి అని మొదట అని, మళ్ళీ ఆయనే లాస్ట్కి ఏమంటున్నాడు, లేదు సార్ ఇది దేవాలయ భూమి కాదు, కాకపోతే ఇది ఈనాంది అని ఉంది, మీరు ఏదో దిద్దినారు అని అంటున్నాడు. అది ఎలాంటి దిద్దులు లేవు. ఇప్పుడు మీకు అವೆಲ್ಲ చూపిస్తాము. మన వర్షం కూడా అదే సార్. దిద్దితే మీరు దిద్దొచ్చు. రెవెన్యూ రికార్డ్ ఎవరు దిద్దలేదు. అలాంటి పొరపాటు. గుంటూరు జిల్లా బాపట్లలో గురజాడ అప్పారావు 106వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు.
సొంత లాభం కొంత మానుకొని తోటివారికి సాయపడబోయని మానవత్వాన్ని చాటి చెప్పారంటూ కొనియాడారు. గిడుగు రామమూర్తితో కలిసి వ్యవహారిక భాషా ఉద్యమంలో పాల్గొని తెలుగు భాష అభివృద్ధికి ఎంతో కృషి చేశారని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వివరించారు. మల్యాద్రిరావు కోశాధికారి ఆదం షఫీ, గురజాడ అప్పారావు ఈ సందర్భంగా గురజాడకు ఘనంగా నివాళులర్పించారు. ఆది కవులు నన్నయ్య, వేమన, గురజాడని శ్రీశ్రీ గారు అన్నారంటే గురజాడ వారి ఔన్నత్యం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. తెలుగు ఆధునిక సాహిత్యంలో ప్రత్యేకించి గురజాడ వారు ఎంతో కృషి చేశారు. సాహిత్యం అంటే కేవలం ఏదో కలలుగంటూ రాసేది కాదు, సామాజిక హితాన్ని కోరేది, సామాజిక రుగ్మతని దూరం చేసేది, సమాజాన్ని అభ్యుదయ సమాజంగా, ఆధునిక సమాజంగా తీర్చిదిద్దేది అని విశ్వసించి గురజాడ అప్పారావు గారు ఆనాటి సామాజిక రుగ్మతని దూరం చేయడానికి ఎంతగానో శ్రమ చేశారు. వారు ఎన్నో కవితలు రచించారు, కథలు రచించారు. వారికి కవిశేఖర్ అనే బిరుదు కూడా ఉండేది. ప్రత్యేకించి వారు రచించిన కన్యాశుల్కం ఎంతో ప్రశస్తి పొందింది. తెలుగు నాటక చరిత్రలో నృత్యకటికం తర్వాత, నృత్యకటికం సంస్కృత నాటకం, దాని తర్వాత చెప్పుకోదగ్గది కన్యాశుల్కం అని ఈనాటి కూడా పండితులు, విమర్శకులు విశ్వసిస్తున్నారు. కన్యాశుల్కం నాటకంలో ప్రతి పాత్ర కూడా సజీవంగా ఉంది. ఆ పాత్ర ఈనాటి కూడా మన సమాజంలో తారసపడుతూనే ఉంటారు. గిరీశం కానివ్వండి, మధురవాణి కానివ్వండి, రామప్ప పంతులు కానివ్వండి, సౌజన్యరావు కానివ్వండి, ఇటువంటి పాత్రలు ఈనాటి కూడా మన సమాజంలో కనబడుతూనే ఉంటాయి. ఇక ప్రత్యేకించి కన్యాశుల్కాన్ని గురించి చెప్పాలంటే ఆనాడు గురజాడ వారు దాదాపు 100 ఏళ్ల క్రితం రచించిన కన్యాశుల్కం నాటకంలోని కొన్ని సంభాషణలు ఈనాటి కూడా ఒక నాడులాగా, జాతీయాలాగా ప్రజల నోట ఈనాటికి నానుతూ డామిట్ కథ అడ్డం తిరిగిందని కానివ్వండి, పగతాగని వాడు దొన్నపోత పుట్టుందని కానివ్వండి, తమలపాకుతో ఒకటంటే తలుపు చెక్కతో నేను రెండంటానంటాం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈనాటికి కూడా జాతీయాలుగా తెలుగు రాష్ట్రంలో ఈనాటికి ప్రజల నాటకాల మీద అది ఆడుతుంది. ఈ విధంగా కన్యాశుల్కం నాటకం యొక్క ప్రశస్తి అంతా ఇంత కాదు. 200 పేజీల నాటకం. దాని మీద ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి, ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఈ నాటకం ప్రదర్శనకు యోగ్యం కాదు, ఇందులో నాటకీయ విలువలు లేవని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా ఆనాటి సామాజిక రుగ్మతని పరిపూర్తిగా దూరం చేయడానికి కన్యాశుల్కం నాటకం ఎంతగానో దోహదపడింది. ఈనాటి కూడా ఆ నాటకాన్ని ఆదర్శంగా తీసుకుని ఎందరో నాటక రచయితలు మరెన్నో అభినయ రచనలు చేశారు. ఈ విధంగా కన్యాశుల్కం అనే నాటకం విజయనగరంలో గురజాడ అప్పారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు సత్య కాలేజ్ జంక్షన్ వద్ద గల గురజాడ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి ఈశ్వరరావు మాట్లాడుతూ గురజాడపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ రమేష్, డెంటల్ హాస్పిటల్ డైరెక్టర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
వరదల ధాటికి జామ తోట దెబ్బతింది. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం పెన్నా నదిని ఆనుకొని ఉన్న 5 ఎకరాల జామ తోట పొలం అధిక వర్షాల కారణంగా వరద వచ్చి పూర్తిగా నష్టపోయామని రైతు ఏ వెంకట సుబ్బయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తోట నందు నీరు నిల్వ ఉన్నందున జామకాయలు మొత్తం సర్వనాశనం అయిపోయాయని, అలాగే జామ తోట దెబ్బతిందని, తోట చుట్టూ ఉన్న కంచె వరద నీటిలో కొట్టుకుపోయిందన్నారు. సుమారు 4 లక్షల మేర నష్టపోయానన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాజిక సేవలో 30 వసంతాలు పూర్తి చేసుకున్న బర్డ్స్. చాగలమరిలో అభాగ్యుల మధ్య ఘనంగా వేడుకలు. అసత్య ప్రచారం తగదన్న హోలగుంద తహసీల్దార్. పట్టాదారు పాస్ పుస్తకాలపై సంప్రదించాలని వినతి. బాపట్లలో ఘనంగా గురజాడ వర్ధంతి. నివాళులర్పించిన నిర్వాహకులు. వరదల ధాటికి దెబ్బతిన్న జామ తోట. విలవిలలాడుతున్న సిద్ధవటం రైతన్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.